వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 138వ కీర్తన 3వ వచనం. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం కీర్తనాకారుడైన దావీదు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను మొర్రపెట్టిన దినమున ఆయన నాకు ఉత్తరమిచ్చాను అని. మన దేవునికి మనము మొర్రపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడు. కీర్తనాకారుడు అంటాడు, నేను ఇరుకులో ఉండి దేవునికి మొర్రపెట్టాను, విశాలమైన స్థలమందు ఆయన నాకు ఉత్తరమిచ్చాను అని సెలవిచ్చాడు. నిజమే, మన దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచెదవు అని ప్రభు సెలవిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆపత్కాలములో, కష్టకాలములో, శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. కృంగిపోవడం కాదు మనం చేయాల్సిన పని. సొలొమోను గారు అంటారు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు అని అన్నారు. శ్రమ దినమందు కృంగిపోవడం కాదు కానీ ప్రార్థన చెయ్యాలి, దేవునికి మొర్రపెట్టాలి. ఆయనకి మొర్రపెట్టినప్పుడు ఆయన మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనములో రాయబడి ఉంది, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవునికి మనం మొర్రపెట్టినప్పుడు ఆయన విడిపిస్తాడు. మన దేవునికి మనం మొర్రపెట్టినప్పుడు ఆయన తోడై ఉంటాడు. మన దేవునికి మనం మొర్రపెట్టినప్పుడు దీర్ఘాయువును కలుగజేస్తాడు, తృప్తిని కలుగజేస్తాడు. భక్తులు అనేక మంది మొర్రపెట్టారు, ఆయన కార్యాలను చూచారు. ఇశ్రాయేలీయులు మొర్రపెట్టారు, ఐగుప్తులో నుండి విడుదల పొందారు. హిజ్కియా మొర్రపెట్టారు, దీర్ఘాయువును పొందుకున్నారు. యాకోబు దేవునికి మొర్రపెట్టారు, దేవుడు ఆయనకి తోడై ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలలో, శ్రమలలో ఎంతకాలం నలిగిపోతావు? దేవునికి మొర్రపెట్టు, ఆయన నిన్ను విడిపిస్తారు. ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. యోనా చేప కడుపులో ఉండి దేవునికి మొర్రపెట్టాడు, దేవుడు ఆయనను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. నువ్వే బంధకాలలో ఉన్నావో, ఏ సమస్యలలో ఉన్నావో, ఈరోజు దేవునికి మొర్రపెట్టు. దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. రుణ బాధల నుంచి విడిపించబోతున్నారు. నీకున్నటువంటి ప్రతి బలహీనత నుండి విడుదల పొందబోతున్నావు. ఈ శ్రేష్టమైన సమయంలో నమ్మండి, విశ్వసించండి, ఆయన వైపు చూడండి, ఆయనకు మొర్రపెట్టండి. వాక్యంలో రాయబడి ఉంది, నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని వాక్య భాగంలో రాయబడి ఉంది. ఆయనకు మొర్రపెడదాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు ఈ వాగ్దానమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక.
మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్య, మొరపెట్టండి, అడగండి, నేను మీకు ఇస్తాను అని మీరు చెప్పారు. అయ్యా, నీకు మొరపెట్టినప్పుడు నీవు జవాబిచ్చే దేవుడవయ్యా, విడిపించే దేవుడవయ్యా, తోడయ్యుండే దేవుడవయ్యా, గొప్ప వారిగా చేసే దేవుడవయ్యా, దీర్ఘాయువునిచ్చే దేవుడవు నాయన. అయ్యా, నీ బిడ్డల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను, మొరపెడుతున్నామయ్యా. అయ్యా, నీ బిడ్డలు ఏ సమస్యలలో ఉన్నారో, ఏ బంధకాలలో ఉన్నారో, ఏ ప్రతికూల పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో, నాజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో విడుదల కలుగునుగాక. తండ్రి, మీరు తోడై ఉండండి అయ్యా, మీరు సమీపముగా ఉండండి నాయన. నీ బిడ్డల జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి అయ్యా. సమస్త అవసరతలను మీరు తీర్చండి. నీ బిడ్డలు చేసే పనుల విషయంలో, వ్యాపారాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, డ్యూటీల విషయంలో అయా ప్రత్యేకంగా నీ సహాయము కలుగునుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. సమస్త అవసరతలను మీరే తీర్చి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం